చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తుమ్మలగుంటలో కేవీఎస్ పార్క్ గురించి, వాళ్ళ తుమ్మలగుంట గ్రామాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆయన 2 సార్లు తోడా చైర్మన్గా ఉన్నాడు. తోడా చైర్మన్గా ఉండి తోడా ద్వారా నిధులన్నీ మొత్తం కేవీఎస్ పార్క్కి పెట్టి అన్ని కాంప్లెక్స్లు ఆడ కట్టుకునేసి ఈరోజు తోడా నుంచి హీనంగా మాట్లాడతాడు. తోడా వాళ్ళు చెత్త వాళ్ళు సరిగ్గా నిర్వహించలేరు పార్క్ అది ఇది. అదే అంటే తోడా ద్వారా మొత్తం డబ్బు రావాలా, తోడా ద్వారా నిధులన్నీ రావాలా. తల్లి పాలు దాగి తల్లి రొమ్మే గుద్దినట్టుగా ఉంది. ఈరోజు తోడా గురించి ఎంత ఇగ్నోర్, ఎంత పనికిమాలతనంగా మాట్లాడుతున్నాడు. తోడా వాళ్ళు సరిగ్గా ఏం నిర్వహించలేరు, వాళ్ళు ఎంత వాళ్ళ వల్ల ఏం కాదు అనేటట్టు. వాళ్ళ వల్ల ఏం కాదంటే నువ్వెందుకు ఆ తోడాను 2 సార్లు చైర్మన్గా తీసుకున్నావు? అసలు కేవీఎస్ పార్క్ అనేది ఎట్ట అయిపోయిందంటే సీకేవీఎస్ పార్క్ అయిపోయింది. అది కేవీఎస్ అంటే ఏదో కళ్యాణ వెంకటేశ్వర స్వామి అది ఉంటున్నారు, కానీ యాక్చువల్గా అయితే చెవిరెడ్డి కుటుంబ వారసత్వ పార్క్ అది సీకేవీఎస్ పార్క్. వాళ్ళది ఏమి మీ అబ్బ సొమ్మ, తొడా సొమ్ము ఏమంటే తొడా సొమ్ము అంటే ప్రభుత్వ సొమ్ము కాదా? నాకు తెలియదు, నాకు అర్థం కాల. అక్కడ నువ్వు గెస్ట్ హౌస్లు కట్టుకునేసి నువ్వు పార్క్ నా తొడా డబ్బులతో నువ్వు డెవలప్ చేసేది ఏంది? నువ్వు దాన్ని ఏందో ఇప్పుడేదో సొంతంగా నీ సొంత డబ్బులతో నువ్వేదో డెవలప్ చేసినట్టు పోజులు కొడుతున్నావు ఎందుకు? నాకు అర్థం కాల. గ్రామాన్ని డెవలప్ నువ్వు ఇప్పుడు తుమ్మలగుంట గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు గుర్తుకొచ్చిందమ్మా తుమ్మలగుంట ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు? 2019లోనే పులివర్తి నానిని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ పోటీ చేసినప్పుడే అక్కడ భూగర్భ డ్రైనేజ్ గురించి అప్పుడే కొన్ని కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది నా నాని గారు. సరే, అది 2 సార్లు టెండర్ పిలిచి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పెట్టించాడు నానిగారు ఎమ్మెల్యే అయినా కూడా. అంటే ఇంకా సర్వీస్ ఎమ్మెల్యే కాకముందే ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడే ప్రభుత్వం ద్వారా ఆ డబ్బులు తెచ్చిపెట్టి ఇది చేశాడు. నువ్వేదో తుమ్మలగుంటకి నువ్వు చేసినంత సహాయం ఎవడూ చేయలేదనేసి ప్రభుత్వ సొమ్ము దేవస్థానం డబ్బు మొత్తం నువ్వు పెట్టుకునేసి నువ్వు ఆడ పెట్టుకొని నువ్వు రెస్టారెంట్లు కట్టుకొని నువ్వేదో అది ఎట్లా ఉందంటే మేము ఒక్కసారి రాసుకునేసినాం, మేమంతా అది మేమే అనుభవించాలా, మేమే ఇది చేయాలా, అది నీ కుటుంబమే అనుభవించాలా? తొడా చేపడితే తొడా డబ్బుతోనే కదా మొత్తం పెట్టుకున్నావు. తొడా వాళ్ళు తీసుకుంటారంటే నీకు భయం ఎందుకు? అంత ఉలికెందుకు? ఎందుకు ఆ భయం నీకు? కేవీఎస్ పార్క్ నీ సొంత డబ్బు ఏమైనా పెట్టినావా? నీ సొంత జాగిరి కాదే. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా నువ్వు ఖర్చు పెట్టి మళ్ళీ నువ్వు తొడా మీద నిందలేస్తాడు. తొడా వాళ్ళు అయితే సరిగ్గా ఏమి చేయలేరు, ఏమి చేత కాదని. అదే తొడా ఏమి చేత కాకుండా అంటే అదే తొడా ఎందుకు 2 సార్లు చైర్మన్గా ఎంపికయ్యావు నువ్వు? ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటున్నావా? ఆయన ఆ మీటింగ్లో కూడా ఒక 2 మాటలు మాట్లాడినాడు. అదేంటంటే, ప్రజలు నేను కన్న బిడ్డల మాదిరి చూసినాను, కానీ ప్రజలు ఎందుకు నన్ను నా బిడ్డను ఆదరించలేదని. సిగ్గులేదే నువ్వు? ప్రజలను నువ్వు ఏ విధంగా కన్నబిడ్డలుగా చూసినావు అందరికీ తెలుసు. నువ్వు ఏ విధంగా కన్నబిడ్డలుగా చూసినావు అందరికీ తెలుసు. ప్రజా సొమ్ము దుర్వినియోగం చేసింది నువ్వు, మళ్ళీ మాట్లాడేది నువ్వు. ఎక్కడ పొలిమేరలోకి వస్తే ఎవరైనా కూడా సరే ఏ అధికారినైనా తరిం కొట్టి తరంతాడంట. ఎక్కడికైనా తుమ్మలగుంట గ్రామానికి వస్తే ఎందుకు గ్రామంలో ఉండే ప్రజలను రెచ్చగొడతావు? అభివృద్ధికి మేము అడ్డుపడుతున్నామంట. ఎంత దుర్మార్గమయ్యా నీకు? గ్రామాల్లో అభివృద్ధికి నువ్వే అడ్డుపడతావు. ఇది నువ్వు తొడా నిధులతోనే రోడ్లు వేస్తున్నావు. ఈరోజు ఉపాధి హామీ నిధులతో నాని గారు తెచ్చిందంతా రోడ్లు వేస్తున్నారు. ఈరోజు తొడాలో నిధులు లేకుండా చేసుకున్నావు. ఎవడబ్బ సొమ్మని 22 కోట్లు డిపాజిట్ కార్డు కేవీఎస్ పార్క్లో వేసి పెట్టావు. 22 కోట్లు, 1-2 కాదు. నువ్వు డిపాజిట్ చేయడం ఏంది? అక్కడ తొడాలు అయ్యారంటే ఉద్యోగస్తులు కూడా జీతాలు లేక నిధులు లేకుండా ప్రభుత్వ సొమ్ముతో ఎంతసేపు జీతాలు వస్తాయని చూస్తున్నారు. నీ ఇష్టం వచ్చినట్టు ఉద్యోగులు నియమించినావు. మొత్తం దీంట్లోనే అసలు స్టేట్లోనే ఎక్కడా లేని విధంగా తిరుపతి మున్సిపాలిటీ అర్బన్ అథారిటీకి జీతాలు ఎక్కువ ఇచ్చేది ఇదేంది? ఆదాయం తక్కువ, జీతాలు ఎక్కువ. మరి 22 కోట్లు నువ్వెట్ట డిపాజిట్ చేసుకుంటావు? అది ప్రభుత్వ సొమ్ము కాదా? అంటే ఇవన్నీ అడిగితే, ఇవన్నీ విజిలెన్స్ విచారణ చేస్తారంటే, నీ గ్రామానికి వస్తారంటే అధికారులు ఎవరైనా వచ్చే తరిమి కొడతాం, ఏదైనా సరే తుమ్మలగుంట అభివృద్ధిని ఎవరైనా అడ్డుకుంటామంటే నువ్వు గ్రామం నువ్వేందా రెచ్చగొట్టేది? నువ్వు రెచ్చగొట్టడం ఎందుకు? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు అభివృద్ధి చేసి చూపించేదే ఎవరు వద్దన్నారు?
నువ్వు పార్క్ స్థలాన్ని పార్క్ దగ్గర రెస్టారెంట్ నువ్వు అది ఇది కట్టుకొని నువ్వు చెరువులంతా కబ్జా చేసి మొత్తం ఇవన్నీ చేసి అసలు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం చెరువుగానే పెట్టాలంటే కూడా నువ్వు నాశనం చేసినావు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. నేను చెప్పాను కదా కేవీఎస్ పార్క్ కాదని, సికేవీఎస్ పార్క్ అది చెవిరెడ్డి కుటుంబ వారసత్వంగా వచ్చే పార్క్ అనమాట అది. ఆ పార్క్ని ఆ విధంగా ఆయన పూర్తిగా ఆయన స్వాధీనంలో చేసుకోవాలనుకుంటున్నాడు మఠం భూముల కాడి నుంచి. నువ్వు నీ కుటుంబం ఎంత గోల్మాల్ చేశారో అందరికీ తెలుసు, ఏ విధంగా నిధులు దుర్వినియోగం చేశారో తెలుసు. మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నేను చేసిన సేవ ఎవరు చేయలేదంట అంటే నువ్వు అంతే సేవ చేసినట్టుకంటే నిన్నెందుకు ప్రజలు 40,000 పైన ఎందుకు ఓడిస్తారు? పబ్లిక్ ఎందుకు ఓడిస్తారు నిన్ను ఆ విధంగా అనుకునేటట్టుకంటే? చెవిరెడ్డి ఇప్పటికైనా మానుకో. ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మానడంలే. ఎప్పుడైనా సరే ప్రభుత్వ అధికారులు తొడా నిధులు నువ్వు ఖర్చు పెట్టి తొడా వాళ్ళు స్వాధీనం చేసుకుంటే నీదేం పోయింది? గెస్ట్ హౌస్ అంటే పంచాయతీ గెస్ట్ హౌస్ అంటే అదేం స్వాధీనం చేసుకోకూడదంట. తొడా నిధులతో మొత్తం కట్టేది, తొడా దీంతో అన్నీ పట్టుకునేది, తొడా అధికారులు ఎవరు రాకూడదంట. ఏం న్యాయం ఇది? తొడాను 2 సార్లు నువ్వు 2 సార్లు ఉన్నావు, నీ కొడుకు ఒకసారి ఉన్నాడు. మీరే తొడాని గురించి అంత ఇగ్నోర్గా మాట్లాడితే, ఎంత పనికిమాలితనంగా మాట్లాడుతా అంటే ఏ విధంగా సబబది? తొడా వాళ్ళు ఎవ్వరు అడుగు పెట్టేదానికే లేదు. తొడా వాళ్ళకేస్తే ఆ పార్క్ అంతా ఇంతకుముందు ఒకటి అప్పచెప్పినాం, అది వాళ్ళు చెత్త చేసినారు. నేను మాత్రం ఎట్ట పెట్టినాను చూడండి, సుందరవనంగా తీర్చిదిద్దినాను తుమ్మలగుంటనే అని చెప్పుకోవడం ఏంది? నియోజకవర్గాన్ని అంతా అభివృద్ధి చేసిండు కూడదా? అది వదిలేసి నువ్వేదో నీ గొప్పల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నీ గొప్పల గురించి నువ్వు మాట్లాడితే ఎవరు చూడరు. చెవిరెడ్డి డబ్బు 22 కోట్లు నువ్వు డిపాజిట్ నువ్వు కేవీఎస్ పార్క్కి వేసుకొనేసి ఈరోజు నువ్వు మాట్లాడమేంది? ముందు ఆ డబ్బు ఎట్టయినా సరే అది డెవలప్మెంట్కి, ఒక్క నీ పార్క్ డెవలప్మెంట్కే కాదు. 22 కోట్లు ఎక్కడైనా ఇచ్చేశారా? భారతదేశంలో ఎక్కడైనా జరిగిందా ఈ విధంగా? ఇంత ప్రజాధనం దుర్వినియోగమైంది ఒక్క తుమ్మలగుంట దీంట్లోనే, ఇంకెక్కడా కాదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే ఈ దుర్వినియోగం జరిగింది. ఓ అర్బన్ అథారిటీ ఉండే డబ్బు, ఆ సొంత డబ్బు అథారిటీ డబ్బు 22 కోట్లు ప్రైవేట్ ఇచ్చోటి ఎక్కడో ఒక స్థలానికి నువ్వు డిపాజిట్ చేయడమేంది? దాని గురించి మాట్లాడవయ్యా అంటే అది దానికి విజిలెన్స్ ఎంక్వైరీ ఇంకేవే వస్తాయంటే అప్పటికప్పుడు తడుముకొని నువ్వు గ్రామస్తులని వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి అందరినీ పిలిపించి నాకు ఇంత అన్యాయం జరిగిపోతుంది, ఇంత చేస్తాను, నేను ఎంతో కాపాడేసినాను ఊరిని, ఇంక ఈ గ్రామాన్ని మీరే రచించుకోవాలా, ఇంకెవరు రచించుకోవాలి తెలియదు, నా వల్ల కాదు, ఇంకా నేను చేయాల్సింది చేసినాను చెప్పడం ఏంది? మొసలి కన్నీళ్ళు గారుస్తాడు. అభివృద్ధి గురించి మొసలి కన్నీళ్ళు గారుస్తుంది, ఆ మాదిరి గారుస్తాడు. నీ సంగతి అందరికీ తెలుసు. ఇంకైనా కూడా కేవీఎస్ పార్కు తొడా అధికారులు విజిలెన్స్కి సహకరించవయ్యా. నువ్వు దుర్వినియోగం చేయలేదు కదా, అలాంటప్పుడు అధికారులకు సహకరించు. నువ్వేం తినలేదంటున్నావు కదా, ప్రజాధనాన్ని ఎక్కడ నువ్వు దుర్వినియోగం చేయలేదంటున్నావు కదా, మరి ఎందుకు అధికారులు సహకరిస్తే పోతుంది కదా? వాళ్ళు ఊర్లోకే రాని నేను అంటున్నావు. ఏం మీ అబ్బ జాగిరా? మీ తాత సొత్తా? ప్రభుత్వ ధనం ఏమన్నా? ప్రభుత్వ ధనాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి ఎవరిచ్చారు నీకు అధికారం? ఏ ప్రత్యేక రాజ్యాంగ ప్రతిపత్తి సంస్థల నుంచి నువ్వేమైనా పుట్టుకొచ్చావా? కాదు కదా. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజాధనాన్ని దుర్వినియోగపరిస్తే ఎవరికైనా ఎప్పటికైనా నిలదీయక తప్పదు. ఇప్పుడుండే చట్టాల ప్రకారం ఎవరు ఇక్కడ చట్టానికి అతీతులు ఎవరు ఏం లేరు. మరి కేవీఎస్ పార్క్ నీ సొంత జాగిరి దాకా చూడడం మంచి పద్ధతి కాదు. అధికారులకు ఇంకనైనా సహకరించి ఆ 22 కోట్ల డబ్బుని నువ్వు డిపాజిట్ చేసిన డబ్బుని రిలీజ్ చేసి దాన్ని ఖచ్చితంగా ఎందుకంటే ఆ ప్రజాధనాన్ని తొడావులు స్వాధీనం చేసుకోవాలా, అది డెవలప్మెంట్కి ఖర్చు పెట్టాలా. ఇక్కడే కాదు కదా డెవలప్మెంట్ అంటే, నీ పార్క్ ఒక చోటే కాదు డెవలప్మెంట్ ఖర్చు పెట్టాల్సింది, మొత్తం అంతా ఉంది నియోజకవర్గం అంతా మొత్తం. తొడా పరిధి కేవలం నీ పార్క్ ఒకటే కాదు. కాబట్టి ఇంకనైనా పనికి మాలిన చెత్త మాటలు వెధవ మాటలు మానుకోవాల్సిందిగా నేను ఎక్స్ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోరుకుంటున్నాను. దయచేసి గ్రామాల్లో ఉండే ప్రజల్ని రెచ్చగొట్టద్దండి. వాళ్ళ అభివృద్ధికి సహకరించేవాళ్ళు వాళ్ళనంతా నువ్వు ఏదో రెచ్చగొట్టి అందరూ దూరం చేస్తాను, తుమ్మలగుంటని ఏదో ఎవరు అభివృద్ధిని అంతా ఏ చేయనీయకుండా అడ్డుపడతా ఉన్నాడు అనేటట్టు నువ్వు సృష్టించద్దు. అందరికీ తెలుసు నాని గారు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినప్పుడే, ఎమ్మెల్యే కాకముందే అక్కడికి డబ్బు తీసుకొచ్చి మొట్టమొదట దీనికి డ్రైనేజ్కి డబ్బులు పెట్టాడు. అది టెండర్లే 2 సార్లు క్యాన్సిల్ చేయించేసినట్టు చేశారు. మరి నువ్వు నాని గారు డెవలప్ చేస్తుంటే ఎందుకు నువ్వు అడ్డుపడతాడావు?
ఇది మంచి పద్ధతి కాదని ఇంకైనా నీకు సద్బుద్ధి ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అది ఏ విధంగా ఉంది, ఎట్టుంది, దాన్ని ఎట్టు డ్రా చేయలేదు, ఏ విధంగా చేయలేదు అనేసి మాకు కూడా తెలియదు కొన్ని విషయాలు. కానీ 22 కోట్లు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసు, డిపాజిట్ అయితే ఉంది అని తోడా డబ్బు అది అక్కడికే వచ్చింది, పంచాయతీకే వచ్చింది. దాన్ని అన్ని కేవీఎస్ పార్క్ మీద డిపాజిట్ చేసినారంటారు. అది పంచాయతీ నిధుల్లో పంచాయతీ నిధులు అంటే పంచాయతీకి వచ్చింది, కానీ 99% కేవీఎస్ పార్క్ మీదనే డిపాజిట్ చేసినారని. ఎందుకంటే పంచాయతీ మీద ఉంటే పంచాయతీ మళ్ళీ ప్రభుత్వం డిపిఓల ద్వారా మళ్ళీ ఇచ్చేస్తుంది కదా, దాన్ని ఆయన ఏదో ఒక విధమైన లబ్ధి పొందాలనేసి ఆయనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎల్లకాలం ఆయన ఎమ్మెల్యేగా ఉండాలనుకున్నాడు. ఆ 22 కోట్లు ఏ విధంగా, అదే కదా నాకు కూడా కొన్ని ఇదే తెలుసు, డబ్బు 22 కోట్లు డిపాజిట్ చేసినారని తెలుసు, కానీ ఖచ్చితంగా కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు. మీ దగ్గర చెప్పాను ఊరికి ఎందుకు నేను అంగీకరిస్తాను. డిపాజిట్ చేసినారని మాత్రమే తెలుసు, వివరాలు నాకు కూడా తెలియదు. ఎందుకంటే కేవీఎస్ పార్క్ మీద 22 కోట్లు డిపాజిట్ చేసి పెట్టుకున్నారు. తుడా నుంచి ట్రాన్స్ఫర్ అయింది, ఆ నిధులు తుడా నుంచి ట్రాన్స్ఫర్ అయింది. యాక్చువల్గా వచ్చి ఇంతకుముందు 6 మండలాలకి తుడా నిధులు ట్రాన్స్ఫర్ చేసినారు, అదే మండల అభివృద్ధి గురించి. కానీ అప్పుడు మండలాల అభివృద్ధి కాదు, ఈ చెట్లు చేమలు ఈయనేదో ప్లేనరీ నిర్వహించిన అక్కడ ఏమన్నా మీటింగ్లు పెట్టేదానికి ఒక ఎర్రవారి పాలనలో ఏమన్నా అనుకుంటా మిరియాలకి, జీలకర్రకి, కందిపప్పు, ఉద్దిపప్పు కూడా 40-50 లక్షల పైన డ్రా చేసినారు. అప్పుడు ఇంట్లో ఖచ్చితంగా ఎందుకంటే ఈ డబ్బులు దుర్వినియోగంలో కొందరు ఎంపీడీఓల పాత్ర ఉంది, కొందరు సెక్రటరీలుగా ఉన్న పంచాయతీ సెక్రటరీల పాత్ర ఉంది అనేసి ఇది ఉంది. విజిలెన్స్లో రేపు అందరూ తేలుతుంది, ఎవరుంటే వాళ్ళు ఖచ్చితంగా సస్పెండ్ అవుతారు. విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది. విజిలెన్స్ విచారణ వస్తుందనే ఆయన ఈ మీటింగ్ ఊర్లో అందరిని పిలిచేసి ఏం ఊరికే రమ్మని ఊరికే పెట్టాడు. ఏం మీటింగ్ కేవీఎస్ పార్క్ అందరిని పిలిచేసి నేను డెవలప్ చేస్తున్నాను, దాన్ని మీరు వాళ్ళు అడ్డుకుంటాను, వాళ్ళు ఇది చేస్తున్నారు, మీరు కాపాడండి, మీ ఊరిని మీరు కాపాడుకోండి, ప్రజలను రెచ్చగొట్టాల్సిన పని నీకేమొచ్చింది చెప్పు, లేకుండా ఉంటే ఆ డబ్బులంతా పెరిగేస్తారు, ఇంక విచారణ జరుగుతుంది, మనం అరెస్ట్ అవుతామని భయం కూడా లోపల ఉంది చెవిరెడ్డికి. దానికే ఇవన్నీ ఇవి కప్పిపుచ్చుకోవాలని ముసలి కన్నీళ్ళు గారుస్తా నేను ఎంతో చేసినాను. ప్రజల్ని కన్న బిడ్డల మాదిరి చూసుకున్నాడంట. ప్రజల్ని ఆయన చూసుకున్నట్టు కన్న బిడ్డల మాదిరి ఇంకెవరు చూసుకోలేదు, ఏ ఎమ్మెల్యే కూడా. ఆయన చూసినారు, ఆయన నా బిడ్డను ఓడించినారు, నేను అంత కన్న బిడ్డల మాదిరి చూసుకుంటే ఆయన వాపోతా ఉన్నాడు. ఇదొకటే డిపాజిట్ కేవీఎస్ పార్క్ ఆయన ఏరంటే తుమ్మలగుంటని అభివృద్ధిని అడ్డుకోవద్దండి అంటున్నాడు. తుమ్మలగుంటని అభివృద్ధిని ఎవరు అడ్డుకోవాలా, తుమ్మలగుంటలో నువ్వు అభివృద్ధి చేస్తే మేమేమైనా వద్దన్నామా, మేమెవరు వద్దన్నాము. పార్క్లో ఎంటర్ అంటే పోయినా అంటే ఎవరు చూస్తుంటే వద్దు, ఎవరు వద్దన్నారు. అక్కడ పోతే నీకు అట్ట కాదు వాళ్ళు చెప్పేది, వాళ్ళ ఊర్లో అది ఉంది, ఆయన ఆ ఊర్లో వాళ్ళని రెచ్చగొడతాడు. ఆ పార్క్కి వేరే వాళ్ళు ఎవరు రానియకుండా చూడండి, రేపు తొడా కానీ ఆడ స్వాధీనం చేసుకోవాలని వస్తే మీరు అడ్డుపడండి అంటే వాళ్ళు ఎవరిని రానియకూడదు. ఎందుకంటే రెస్టారెంట్ పెట్టినావు, అసలు ఏంది నాకు అది అర్థం కాల. అసలు అది ఒక విచిత్రమైన ఒక రాజ్యాంగం ప్రకారం అది జరిగిందా లేదా వేరే విధంగా జరిగిందా అనేది ఇప్పటికీ దాని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. విజిలెన్స్ విచారణలో బయటపడతాయి అన్ని విషయాలు. ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా అదన్నీ లేకుండా ఉంటే తొడాలో కొందరు అధికారుల పాత్ర ఉంది, మండల స్థాయి ఎంపీడీఓల పాత్ర ఉంది, అదేవిధంగా కొందరు సెక్రటరీ పాత్ర కూడా ఉన్నది. అవన్నీ ఏమి లేకుండా ఇవన్నీ జరగదు కదా. ఇంత డబ్బు ఒకేసారి తొడా నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం ఏంది కేవీఎస్ పార్క్కి. మరి ఇది ఎట్ట కోట్లు ఇచ్చేసినారో, అది ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఏ విధంగా ఆ పార్క్ డిపాజిట్ అయిందైతే ఇప్పటికీ నాకు కూడా అర్థం కావడం లేదు. దాన్ని ఏది నాకు తెలియదు, అది ఏమైనా ప్రత్యేకమైన జీవో ఏమైనా దానికోసమే ఏమైనా ఇచ్చిండారా నాకు తెలియదు. అదేదైనా ఇది లేకుండా ఉంటే ఎలా డిపాజిట్ ట్రాన్స్ఫర్లు అవుతాయో నాకు అర్థం కాలేదు. 22 కోట్లు అంటే 1-2 కాదు. అట్నే ఉంది. ఆ 22 కోట్ల ప్రజాధనాన్ని ఇప్పుడు డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలనే నానిగారు ఇచ్చేస్తున్నారు. నానిగారు ఏం చేస్తున్నారు, ఆ 22 కోట్లు వెనక్కి తీసుకొచ్చేసి ఇంకా కాన్స్టిట్యూన్సీ అంతా ఉంది కదా, దాని డెవలప్మెంట్ రోడ్లకి, కాలువలకి ఏ ఉన్నాయో అన్నిటికీ ఉపయోగించగలని నానిగారి ఐడియా. దాన్ని ఏ విధంగా ఆ విజిలెన్స్ దీనికి ఇవన్నీ బయటపడతాయనే దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ బెంచ్ల కాడ నుంచి టేబుల్ కాడ నుంచి ఇవేసి అవేసి 1000 రూపాయలు 4000 3000 అయిందంటే దాన్ని 12,000 11,000 లెక్క రాసుకున్నారు కదా. ఇవన్నీ లెక్కలు రాసుకుంటే ఈ బొక్కలన్నీ బయటపడతాయని బాధ.
ఆ భయం అనమాట. ఈ విజిలెన్స్లో ఇవన్నీ బయటపడతాయి, ఇదేమరా కర్మరా నాయనా అనేసి. దానికని లాస్ట్ ఊర్లో వాళ్ళని ఇంకెవరు లేదు, కాన్స్టిట్యూన్స్ అందరినీ వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టినాడు మొత్తం టోటల్గా. ఎవరు రాలా. ఇప్పుడు లాస్ట్ ఊర్లో వాళ్ళని పట్టుకున్నాడు. ఊర్లో వాళ్ళు అన్నారు రెచ్చగొడితే ఏదైనా పని జరుగుతుందేమో అనేసి. ఇంకా ఉంది కదా, ఇప్పుడు కాళేశ్వరం వరకు కూడా వస్తుంది. అది కాళేశ్వరం ఇంకా దాటిపోయింది, మన బార్డర్ కూడా దాటిపోయింది. 5 నియోజకవర్గాల పైన వచ్చేసింది. అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి. మరి అంత పరిధిలో ఉంది కాబట్టి ఆయన ఆ పరిధినంతా విస్తరించేసి ఆయన పార్క్ వరకే మొత్తం తోటలో ఆడనే ఉన్నాడు చాలనుకున్నాడు.